గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనము ఈ క్లాస్లో నిన్న కాలం క్రోమటోగ్రఫీ అనే దాని గురించి మనం డిస్కస్ చేసామండి. కాలం క్రోమటోగ్రఫీ అయితే ఈ కాలం క్రోమటోగ్రఫీలో ఏంటంటే మనం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే తెలుసుకున్నాం. అది పార్ట్ 1. ఇంకా ఆ ప్రాసెస్ ఏ విధంగా మనం మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ని ఇండివిజువల్ కాంపోనెంట్స్గా ఏ విధంగా సెపరేట్ చేయాలి, మనము సాల్వెంట్ సిస్టాన్ని చూస్ చేసుకోవాలి కదా, అంటే నాన్ పోలార్స్ పోలార్స్ సాల్వెంట్స్ అలా ఏ టైప్ ఆఫ్ సాల్వెంట్ సిస్టమ్ అనేది ఏ కాంపోనెంట్స్కి సెపరేట్ చేయడానికి మనం చూస్ చేసుకోవాలి. అదేవిధంగా కాలం లెంత్ ఎలా ఉండాలి, అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సిలికా జెల్ స్లర్రీ విత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సిలికా జెల్ ఎలా లోడ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. ప్లస్ మీకు ఒక వీడియో కూడా చూపెడతాను, అంటే ప్రాక్టికల్గా మనకు ఒక వీడియో కూడా మీకు ప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ థియరీ కొంచెం మనము క్లారిటీ వచ్చినాక వీడియో చూస్తే కంప్లీట్గా మన కాలం క్రోమటోగ్రఫీ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి. సో మీరు ఎగ్జామినేషన్లో చదవకపోయినా అవసరం లేదు, జస్ట్ విన్నది మీరు డైరెక్ట్గా రాసేస్తారు. కాలం క్రోమటోగ్రఫీ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ converted into or separated into individual components by using column chromatography. Here silica gel is used as a stationary phase. Stationary phase is always not movable, it is a stable. Mobile phase is a solvent, it is movable. Tarvata here used as silica gel is a polar nature containing SiO3H గ్రూప్స్ అనేవి ఉంటాయి. దట్ ఈస్ సెలినాల్ గ్రూప్స్ అని కూడా అంటాం మనం. సో ఆ విధంగా మనము రాసుకోవచ్చు, మన ఓన్ టర్మ్స్ అనేవి రాయొచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు షేర్ చేస్తాను ప్రజెంటేషన్, చూడండి. ఇదమ్మా కాలం క్రోమటోగ్రఫీ. సో దిస్ ఈజ్ కాలం క్రోమటోగ్రఫీ. సో ఆల్రెడీ నిన్న నేర్చుకున్నాం, బట్ నేను కొంతవరకే నేర్చుకున్నాం. రిమైనింగ్ పార్ట్ అంతా ఈరోజు డిస్కస్ చేద్దాం. సో రిమైనింగ్ పార్ట్కి వెళ్ళే ముందు మనం నిన్న ఏమన్నది జస్ట్ ఒక 5 minutes బ్రీఫ్గా చెప్పుకున్నాం. కాలం క్రోమటోగ్రఫీలో ఎప్పుడు కూడా అమ్మా మనము తీసుకునే కాలం మనము టైట్రేషన్ చేసే బ్యూరెట్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుందమ్మా. బ్యూరెట్ దగ్గర మనం చేత్తో స్టార్ట్ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా ఆ విధంగా ఉంటుందమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సాల్వెంట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి సాల్వెంట్ ఎప్పుడు కూడా స్టేషనరీ ఫేజ్ అనేది మనం తీసుకుంటాం. సిలికా జెల్ వచ్చి మనం ఏం తీసుకుంటాం అంటే మొబైల్ ఫేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సిలికా జెల్లో మొబైల్ ఫేజ్ అనేది తీసుకుంటామమ్మా. సో ఇక్కడ చూడండి, సాల్వెంట్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ అని ఉంది. ఆ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలి? ఇండివిజువల్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ చేయాలి. మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద మనం కన్వర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ అబ్జార్బెంట్ దట్ ఈస్ స్టేషనరీ ఫేజ్. అబ్జార్బెంట్ ఏంటి? స్టేషనరీ ఫేజే మనకి ఇక్కడ అబ్జార్బెంట్గా మనం యూజ్ చేస్తా ఉన్నాం. స్టేషనరీ ఫేజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ అబ్జార్బెంట్. సో నెక్స్ట్ చూడండి, గ్లాస్ వూల్ అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక కాటన్ పెట్టుకుంటామండి, కాటన్ అనేది పెట్టుకుంటాం. కాలం క్రోమటోగ్రఫీ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్. ఏంటి డిస్క్రైబ్ అంటే? సెపరేషన్ టెక్నిక్ ఇన్ విచ్ మొబైల్ ఫేజ్ క్యారింగ్ ఏ మిక్చర్ ఈజ్ కాజ్డ్ టు మూవ్ ఇన్ కాంటాక్ట్ విత్ సెలెక్టివ్లీ అబ్జార్బెంట్ స్టేషనరీ ఫేజ్. ఇక్కడ ఏంటంటే మొబైల్ ఫేజ్ అనేది వాటర్ అనేది సాల్వెంట్ అనేది యూజ్ చేస్తాం కదా, ఆ సాల్వెంట్తో పాటు మనకి ఏదైతే కాంపోనెంట్ మిక్చర్ తీసుకున్నామో ఆ మిక్చర్ సాల్వెంట్లో డిజాల్వ్ అయ్యి సాల్వెంట్తో పాటు కిందకి ఎల్యూట్ అవుతుంది అనమాట. అయితే ఆ సాల్వెంట్తో పాటు ఎలా వస్తుందంట? సిలికా జెల్కి అబ్జార్బ్ అవుతూ వస్తుంది. అందువల్ల మనకి సిలికా జెల్ని ఇక్కడ ఎలా తీసుకుంటా అంటే అబ్జార్బెంట్ అమ్మ. సిలికా జెల్ని మనం అబ్జార్బెంట్, సిలికా జెల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏమంటాం? అబ్జార్బెంట్ అనాలి. గుర్తించుకోండి, సిలికా జెల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అబ్జార్బెంట్.
సో నెక్స్ట్, సో ఇది డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్లో ఫైన్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఉన్నాయి, తర్వాత కొంతవరకు సెపరేట్ చేయబడి ఉన్నాయి, తర్వాత సెపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత సెపరేషన్ గ్రాడ్యువల్ ఇంకా పెరుగుతుంది. ఓకేనా, సెపరేషన్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఈ కాలం క్రోమటోగ్రఫీలో మనకి ఏంటంటే, కాలం క్రోమటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ మెథడ్ అమ్మా ఫర్ ద సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్. సెపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్కి, ప్యూరిఫికేషన్ ఆఫ్ కాంపోనెంట్స్కి రెండింటికి కూడా మనకి కాలం క్రోమటోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఎ సాలిడ్ లిక్విడ్ టెక్నిక్ ఇన్ విచ్ ద స్టేషనరీ ఫేజ్ ఈజ్ సాలిడ్, మొబైల్ ఫేజ్ ఈజ్ ఏ లిక్విడ్. స్టేషనరీ ఫేజ్ ఏంటంటే సాలిడ్, మొబైల్ ఫేజ్ ఏంటంటే లిక్విడ్. అక్కడ మనకి అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే, ఈ ప్రిన్సిపల్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే అబ్జార్ప్షన్, ADSORPTION, అబ్జార్ప్షన్ అనే ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యింది. ఎందుకు అబ్జార్ప్షన్ అని అన్నామంటే, మనకి సిలికా జెల్ మీద అబ్జార్బ్ అవుతాయమ్మా. ఓకే, సిలికా జెల్ మీద అబ్జార్బ్ అవుతాయి, అందుకని అబ్జార్ప్షన్ ప్రిన్సిపల్ అని చెప్తాం. ఇది మనకి కాలం ఈ విధంగా ఉంటుంది. దీనిపైన గ్రౌండ్ గ్లాస్ జాయింట్, సాల్వెంట్ లెవెల్, సాల్వెంట్ బల్బ్ అనేది యూజ్ చేస్తాం. సాల్వెంట్ బల్బ్ అనేది దేనికంటే సాల్వెంట్ కిందకి అనేది ఫ్లో అవ్వడానికి ప్రెషర్ అప్లై చేస్తాం పైనుంచి, దీన్ని సాల్వెంట్ బల్బ్ అంటాం. సిలికా జెల్, ఇదంతా సిలికా జెల్. ఓకే, ఈ అబ్జార్ప్షన్ కాలం క్రోమటోగ్రఫీలో అబ్జార్బెంట్ ఏంటి అంటే బ్యాటరీనే గ్లాస్ కాలం, ఆ అబ్జార్బెంటే మనం సిలికా జెల్ తీసుకుంటాం. ఆ అబ్జార్బెంట్ సిలికా జెల్ ద్వారా మనం సాల్వెంట్ పాస్ చేస్తాం, ఆ సాల్వెంటే మొబైల్ ఫేజ్. సో అది అలా స్లోగా మూవ్ అవుతుంటుంది కాలం, ఇన్సైడ్ కాలంలో. సో కాంపౌండ్ ఏదైతే మనకు మొబైల్ ఫేజ్తో ఎఫినిటీ కలిగి ఉంటుందో, మొబైల్ ఫేజ్ అంటే సాల్వెంట్లో కరిగిపోద్దో, ఆ కాంపోనెంట్ ఫస్ట్ కిందకు వచ్చేస్తుంది. రిమైనింగ్ కాంపోనెంట్స్ ఏంటంటే మనకి సిలికా జెల్కి అబ్జర్వ్ అయిపోతాయి అమ్మా, అందువల్ల అవి అంత ఈజీగా రావు, అవి పైన ఉండిపోతాయి టాప్లో. సో ఇక్కడ చూడండి, ఇది కాంపోనెంట్స్ బ్యాండ్ ఇలా ఉంటాయి. ఇదొక బ్యాండ్, ఇదొక బ్యాండ్, సో ఇక్కడ ఒక బ్యాండ్, ఇక్కడ ఒక బ్యాండ్. ఫస్ట్ ఎల్యూట్ ఏదవుద్ది, ఇది ఎల్యూట్ అవుద్ది, కిందకు వచ్చేస్తుంది. తర్వాత ఇది ఎల్యూట్ అవుద్ది, తర్వాత ఇది, తర్వాత ఇది. అలా మనం ఒక బ్యాండ్స్ కింద, అంటే మొబైల్ ఫేజ్తో ఏదైతే స్ట్రాంగ్ అట్రాక్టింగ్ పవర్ ఉంటుందో ఏ కాంపోనెంట్కి, ABC అనే 3 కాంపోనెంట్స్ తీసుకుంటే ఆ 3 కాంపోనెంట్స్లో మొబైల్ ఫేజ్తో దేనికైతే స్ట్రాంగ్ అట్రాక్టివ్ పవర్ ఉంటుందో అది ఫస్ట్గా వచ్చేస్తుంది, బయటకు ఎల్యూట్ అయిపోతుంది. దేనికైతే లెస్ అట్రాక్టింగ్ పవర్ ఉంటుందో అది రాదనమాట. ఆ లెస్ అట్రాక్టింగ్ పవర్ మొబైల్ ఫేజ్తో ఉంది అంటే, మొబైల్ ఫేజ్తో ఆ కాంపోనెంట్కి లెస్ అట్రాక్టింగ్ పవర్ ఉందంటే స్టేషనరీ ఫేజ్తో ఉన్నట్టు. ఏమన్నట్టు? స్టేషనరీ ఫేజ్తో ఏమన్నట్టు? మోర్ అట్రాక్టింగ్ పవర్ అనమాట. మోర్ అట్రాక్టింగ్ పవర్ అనేది స్టేషనరీ ఫేజ్తో ఉన్నట్టు అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్లైడ్. జనరల్గా మనం యూజ్ చేసేవి ఏంటి అంటే సిలికా జెల్, అల్యూమినియం జెల్ అమ్మా. ఈ సిలికా జెల్ దేనికి యూజ్ చేస్తామంటే, సో పోలార్ కాంపౌండ్స్ సెపరేట్ చేయడానికి సిలికా జెల్ యూజ్ చేస్తాం. ఏంటి, పోలార్ కాంపౌండ్స్ని సెపరేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే సిలికా జెల్. అదేవిధంగా నాన్ పోలార్ కాంపౌండ్స్ సెపరేట్ చేయడానికి ఏం యూజ్ చేస్తామంటే అల్యూమినియం జెల్ అనమాట. అల్యూమినియం అన్నది నాన్ పోలార్ కాంపోనెంట్కి సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సిలికా జెల్ అనేది ఓన్లీ ఫర్ ద దేనికంటే పోలార్ కాంపోనెంట్స్కి సెపరేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ వచ్చేసరికి అబ్జార్బెంట్ షుడ్ మీట్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. అబ్జార్బెంట్ షుడ్ మీట్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. ఏంటి అంటే, మనం తీసుకున్నటువంటి పార్టికల్ సైజ్ ఎలా ఉండాలి, కాలం లెంత్ ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మా. మనం తీసుకున్నటువంటి పార్టికల్స్ ఎలా ఉండాలి, కాలం లెంత్ ఎలా ఉండాలి. అదేవిధంగా చూడండి, ఫస్ట్ పార్టికల్ షుడ్ బి స్పెరికల్ ఇన్ షేప్, యూనిఫామ్ ఇన్ సైజ్. పార్టికల్ షుడ్ బి స్పెరికల్ ఇన్ షేప్, యూనిఫామ్ ఇన్ సైజ్. అంటే స్పెరికల్ షేప్లో ఉండాలి పార్టికల్స్. తీసుకునే పార్టికల్స్ ఎలా ఉండాలంటే స్పెరికల్ షేప్లో ఉండాలి. అదేవిధంగా ఎలా ఉండాలి, యూనిఫామ్ సైజులో ఉండాలమ్మా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చి
మెకానికల్ స్టెబిలిటీ మస్ట్ బి హై, మెకానికల్ స్టెబిలిటీ మస్ట్ బి హై అనమాట. తర్వాత దే షుడ్ నాట్ రియాక్ట్ కెమికల్లీ, దే షుడ్ నాట్ రియాక్ట్ కెమికల్లీ, దే షుడ్ నాట్ రియాక్ట్ కెమికల్లీ. సో ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ సెపరేటింగ్, ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ సెపరేటింగ్ ఫర్ వైడ్ వెరైటీ ఆఫ్ కాంపోనెంట్స్. అంటే ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అయినా సరే సెపరేట్ చేయగలదమ్మా, ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్నైనా సెపరేట్ చేయగల క్యాపబిలిటీ అన్నది మనకి కాలం క్రోమటోగ్రఫీ ద్వారా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇట్ షుడ్ బి ఫ్రీలీ అవైలబుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. మనకి వెరీ లోయెస్ట్ కాస్ట్ మెథడ్ అనమాట, ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్. ప్రాక్టికల్ తర్వాత వచ్చేసరికి కాలం క్రోమటోగ్రఫీలో మొబైల్ ఫేజ్ ఏంటి? ద యాక్ట్ యాజ్ ఏ సాల్వెంట్, డెవలపర్ అండ్ ఎలియంట్. ద ఫంక్షన్ ఆఫ్ మొబైల్ ఫేజ్ ఆర్ developing agent to introduce the mixture into the column as a solvent, to developing agent to remove pure components out of the column as eluent. So next ఏంటి? సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి చాయిస్ ఆఫ్ సాల్వెంట్. ఈ చాయిస్ ఆఫ్ సాల్వెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద మిక్చర్. ఒకవేళ మనం పోలార్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తే ఒకలా ఉంటుంది, నాన్ పోలార్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తే ఒకలా ఉంటుంది. ద సాల్వెంట్ షుడ్ ఆల్సో హ్యావ్ సఫిషియెంట్లీ లో బాయిలింగ్ పాయింట్ టు పెర్మిట్ రెడీ అండ్ రికవరీ ఆఫ్ ఎల్యూటెడ్ మెటీరియల్. హై polarity as seen the most important factor in a absorption chromatography, in a absorption chromatography. డిఫరెంట్ మొబైల్ ఫేజెస్ అని యూజ్ చేస్తారండి. మొబైల్ ఫేజెస్ అనేవి డిఫరెంట్ మొబైల్ ఫేజెస్ కూడా ఈ దీంట్లో మనం యూజ్ చేస్తాం. ఏంటంటే జనరల్గా పొలారిటీని బేస్ చేసుకుని యూజ్ చేస్తారు, పొలారిటీని బేస్ చేసుకుని. పెట్రోలియం ఈథర్ అంటాం. పెట్రోలియం ఈథర్ అంటే ఏంటి? మనకి పెట్రోలియం ఈథర్ అంటే ఏంటంటే హెక్సేన్ని పెట్రోలియం ఈథర్ అంటాం. పెట్రోలియం ఈథర్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ అదేవిధంగా సైక్లోహెక్సేన్, ఈథర్, ఎసిటోన్, బెంజీన్, టోల్విన్, ఎస్టర్స్, వాటర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇట్ కెన్ బి యూజ్డ్ ఎయిదర్ ప్యూర్ ఫామ్ ఆర్ మిక్చర్ ఆఫ్ సాల్వెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ చూడమ్మా, ఈ కాలం క్రోమటోగ్రఫీలో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ కాలమ్స్ ఈజ్ సపోర్ట్ టు ద స్టేషనరీ ఫేజ్. ద మెటీరియల్ ఆఫ్ ద కాలం ఈజ్ మోస్ట్లీ గుడ్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ ఉండాలమ్మా. గ్లాస్ షుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ బై సాల్వెంట్. చూడండి ఇక్కడ కాలంకి ఉన్న క్యారెక్టరిస్టిక్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆల్ కాలమ్స్ ఈజ్ సపోర్ట్ టు ద స్టేషనరీ ఫేజ్. The material of the column is mostly good quality neutral glass since it should not be affected by solvent. మనం యూజ్ చేసుకునే సాల్వెంట్లో గ్లాస్ అనేది న్యూట్రల్ గ్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మీరు పైనుంచి సాల్వెంట్ అనేది ఫ్లో చేసేటప్పుడు ఆ గ్లాస్ అన్నది సాల్వెంట్తో రియాక్ట్ అవ్వకూడదమ్మా. ఇట్ ఈస్ కెమికలీ ఇనర్ట్. సాల్వెంట్తో రియాక్ట్ అయిపోయింది అనుకోండి, అంతా కంటామినేషన్ అయిపోతుంది. సో సాల్వెంట్ని తట్టుకునేటట్టు ఉండాలి. రెసిస్టర్ అంటే సాల్వెంట్కి తో రియాక్ట్ అవ్వనటువంటి గ్లాసెస్ని తీసుకోవాలి. అండ్ ఆర్డినరీ బ్యూరెట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ కాలం ఫర్ సెపరేషన్. బ్యూరెట్ని కూడా మనం కాలం కింద యూజ్ చేయొచ్చమ్మా ఫర్ సెపరేషన్కి. కాలం డైమెన్షన్స్ లెంత్ డయామీటర్ రేషియో ఇచ్చారు ఇక్కడ 10:1, 30:1, 100:1. సో ఇది నెక్స్ట్. సో ద లెంత్ ఆఫ్ ద కాలం డిపెండ్స్ అపాన్. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మిక్చర్లో ABCDEFGH ఇలా ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో హెచ్ అంటే 8 కాంపోనెంట్స్ వరకు ఉన్నాయనుకోండి. 8 కాంపోనెంట్స్ మీకు ఇచ్చిన మిక్చర్లో A+B+D C+D+E+G+H 8 ఉన్నాయి. మిక్చర్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే కాలం లెంత్ అనేది పెంచాలండి.
మిక్చర్ అనేది తక్కువగా ఉంటే కాలం లెంత్ అనేది తగ్గించుకోవాలి, అంటే చిన్న కాలమ్స్ తీసుకోవాలి, షార్టెస్ట్ కాలమ్స్ తీసుకోవాలి. మిక్చర్ లెంత్ ఎక్కువ ఉంటే లాంగ్ కాలమ్స్ తీసుకోవాలండి. మిక్చర్ లెంత్ తక్కువ ఉంటే షార్ట్ కాలమ్స్ తీసుకోవాలి. ద లెంత్ ఆఫ్ ద కాలం డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ టు బి సెపరేటెడ్, నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ టు బి సెపరేటెడ్, టైప్ ఆఫ్ అబ్జార్బెంట్ యూజ్డ్, టైప్ ఆఫ్ అబ్జార్బెంట్ యూజ్డ్, అంటే మనం తీసుకునేటటువంటి అబ్జార్బెంట్ ఏంటి? సిలికా జెల్ కదా, దానిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సిలికా జెల్ పోర్ సైజ్ అని ఉంటుంది అనమాట. 60 to 120 అంటారు కొందరు, 200 300 అలా పోర్ సైజులు ఉంటాయి. మిక్చర్ ఎక్కువ ఉందనుకోండి, మనం పోర్ సైజ్ అనేది మార్చుకుంటూ ఉండాలి, పెరిగిపోద్ది. 60 నుంచి 100 పెరిగిపోద్ది, 100 నుంచి 200 పోర్ సైజు. ఆ పోర్ సైజు కానీ యూజ్ చేసామంటే క్లియర్ సెపరేషన్ ఉంటుంది అనమాట. అంటే సిలికా జెల్ పోర్ సైజ్ పెరుగుతుంటే సెపరేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. అందువల్ల ఏమంటున్నాడు, మనకి ఇచ్చుకున్నటువంటి కాలము లెంత్ దేని మీద డిపెండ్ అవుతుందంటే జనరల్గా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి సెపరేటెడ్. మిక్చర్ అనేది చాలా ఎక్కువ ఉంటే కాలం సైజ్ పెంచాలి, అదేవిధంగా అబ్జార్బెంట్ అనేది మార్చాలి. క్వాంటిటీ ఆఫ్ ద శాంపుల్ యొక్క క్వాంటిటీ మీద ఆధారపడుతుంది. ఎఫినిటీ ఆఫ్ కాంపౌండ్ టువర్డ్స్ ద అబ్జార్బెంట్ యూజ్డ్. చూడండి, లెంత్ ఆఫ్ ద కాలం డిపెండ్స్, దేని మీద కాలం యొక్క లెంత్ డిపెండ్ అవుతుందంటే తీసుకునేటటువంటి నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ టు బి సెపరేటెడ్, టైప్ ఆఫ్ అబ్జార్బెంట్ యూజ్డ్, క్వాంటిటీ ఆఫ్ ద శాంపుల్, ఎఫినిటీ ఆఫ్ కాంపౌండ్స్ టువర్డ్స్ ద అబ్జార్బెంట్ యూజ్డ్. బెటర్ సెపరేషన్ విల్ బి అబ్టైన్డ్ విత్ ఏ లాంగ్ నేరో కాలం. చూడండి, సెపరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలనుకోండి, బెటర్ సెపరేషన్ విల్ బి అబ్టైన్డ్ లాంగ్ నేరో కాలం త్రూ షార్ట్ థిక్ కాలం బికాజ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ విల్ బి మోర్. లాంగ్ కాలము అనేది నేరో కాలం తీసుకుంటే మనకి ఇంకా బాగా అవుతుందండి సెపరేషన్, చాలా బాగా సెపరేషన్ అనేది మనకి జరుగుతుందన్నమాట. అందుకనే లాంగ్ కాలమ్స్ అనేవి క్లియర్గా మనకు వస్తాయి. సో నెక్స్ట్ ఏంటి, చూడండి ఈ కాలం ఎలా ఉందో, పొడవుగా ఉంది. కాలం ప్యాక్డ్ విత్ సిలికా జెల్. ఇదంతా వైట్గా ఉంది కదా, ఇదేంటంటే సిలికా జెల్ అమ్మ. ఇదంతా ఏంటి? సిలికా జెల్ అనమాట. ఆరోలియం కంప్లీట్లీ శాచురేటెడ్ విత్ సాల్వెంట్, కంప్లీట్లీ శాచురేటెడ్ విత్ సాల్వెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్, it consists glass tube with bottom portion of the column packed with glass wool, cotton wool, అంటే కింద మనం గ్లాస్ వూల్ పెడతాంలే. నెక్స్ట్ ఏంటంటే above which adsorbent is packed. After packing, paper disc kept on the top so that the adsorbent layer is not disturbed during the introduction of sample or mobile phase. మనం కింద నేటి కాటన్ పెడతాం, ఈ కాటన్ తర్వాత సిలికా జెల్ పెడతాం, సిలికా జెల్ పైన మనం శాంపుల్ పెడతాం, ఆ శాంపుల్ పైన ఇంకో కాటన్ పెట్టుకుంటాం. కాలమ్స్ టెక్నిక్స్ ఉన్నాయమ్మా. దేర్ ఆర్ 2 types. వన్ ఈజ్ డ్రై ప్యాకింగ్ అంటాం. డ్రై ప్యాకింగ్ అంటే ఏంటి, వెట్ ప్యాకింగ్ అంటే తెలియాలి. ఇప్పుడు మనము కాలంలో సిలికా జెల్ని ఎప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నామో దాన్ని ఓన్లీ సిలికా జెల్ అనేది పెట్టేసాం అనుకోండి, సిలికా జెల్ అలా అందులో పెట్టేసాం అనుకోండి కాలంలోకి, పొడి సిలికా జెల్ని, దాన్ని డ్రై ప్యాకింగ్ అంటాం. ఆ సిలికా జెల్ని ఒక సాల్వెంట్లో పెట్టుకొని డిజాల్వ్ చేసుకొని ఆ సాల్వెంట్తో మనం ప్యాకింగ్ చేస్తాం అనుకో, దాన్ని వెట్ ప్యాకింగ్ అంటాం. వెట్ ప్యాకింగ్. దీస్ ఆర్ 2 types అనమాట. ప్రిపేరింగ్ ద కాలం. దే ఆర్, ద కాలం షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీ. ద కాలం షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీ. బిఫోర్ యూజింగ్ కాలం ఇట్ షుడ్ బి వాష్డ్ ప్రాపర్లీ అండ్ డ్రై ఇట్. బిఫోర్ ఫిల్లింగ్ కాలం విత్ స్టేషనరీ ఫేజ్ కాటన్, గ్లాస్, వూల్ ఈజ్ కెప్ట్. అంటే కాలం అనేది ఖచ్చితంగా క్లీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి. దాన్ని ఏదైనా ఒక సాల్వెంట్తో మనం ఏం చేయాలంటే బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, డ్రై చేసుకోవాలి. ఆ డ్రై చేసిన తర్వాత మనం ఏం చేయాలి, కాలం క్రోమటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్కి యూజ్ చేసుకోవాలి.
యూజ్ చేసే ముందు సిలికా జెల్ అనేది అప్లోడ్ చేసే ముందు ఖచ్చితంగా గ్లాస్ అది కాటన్ అనేది మనం అక్కడ పెట్టుకోవాలి. ఇట్ షుడ్ బి యూనిఫామ్లీ ఫిల్డ్ అనమాట సిలికా జెల్. తర్వాత మనకి ఎప్పుడైతే మనము ఆ కాటన్ పెట్టుకున్నామో కాటన్ తర్వాత సిలికా జెల్ ఫిల్ చేయాలి. చూడండి అమ్మ, ఇది ఇక్కడ చూసుకుంటే డ్రై ప్యాకింగ్ టెక్నిక్. ఈ డ్రై ప్యాకింగ్ టెక్నిక్ అంటే ఏం లేదు, నీకు అది డ్రైగా ప్యాక్ చేసేస్తారు. సిలికా జెల్ తీసుకొని అంతా డ్రై కండిషన్లో యాడ్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే అడ్జార్బెంట్ ఈజ్ ప్యాక్డ్ ద కాలమ్ డ్రై, సో ఫిల్ ద సాల్వెంట్ టిల్ ఈక్విలిబ్రియం రీచ్డ్. డైరెక్ట్గా కాలంలోకి పెట్టేస్తున్నాడు అని చూడండి. మీరు ఇక్కడ డయాగ్రామ్ మీకు చూపెడతాను, కనబడకపోవచ్చు మీకు. ఇక్కడ చూడండి, ఇది కాలం. ఈ కాలంలో సిలికా జెల్ మొత్తం డ్రైదే వేస్తాడు. ఓకేనా, చిన్న కాలమ్స్ ఇవి. నెక్స్ట్ చూడండి ఎలా ఫిల్ చేస్తారు. డ్రై కాలమ్స్ ఇవి. వెట్ ఏంటంటే ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి సిలికా జెల్ అనేది సాల్వెంట్తో బాగా మనం తడుపుకోవాలండి. సాల్వెంట్తో కరిగించుకొని దాని కాలంలో ప్యాక్ చేయాలి. అది వెట్ ప్యాకింగ్. నెక్స్ట్ చూడండి ఎలా ఉన్నాయి సిలికా జెల్స్. ఇంకొంటి కాలం ఎలా ఉంది చూసారా. పైన ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ వచ్చి మనకి కాంపౌండ్ అండి, మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్. కలర్ కనబడతాయి, బాగుంటాయి చూడడానికి, కలర్డ్గా ఉంటాయి. సో ద శాంపుల్ విచ్ ఈజ్ యూజువల్లీ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ శాంపుల్ అన్నాడు. ద శాంపుల్ విచ్ ఈజ్ యూజువల్లీ ఏ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ మినిమం క్వాంటిటీ ఆఫ్ ద మొబైల్ ఫేజ్. అక్కడ ఏంటైతే తీసుకున్నామో ఆ మిక్చర్ని మనము సాల్వెంట్లో కరిగించుకోవాలి. మొబైల్ ఫేజ్లో ఏం చేయాలి, కరిగించుకోవాలి. ద ఎంటైర్ శాంపుల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద కాలం. at once and get absorbed on the top portion of the column. From these zone, individual sample can be separated by a process of elution. చూడండి కాంపౌండ్. ఇక్కడ చూడండి కాంపౌండ్ కిందకు వస్తుందమ్మా. ఇక్కడున్న కాంపోనెంట్ నెక్స్ట్ ఇదా కిందకి ఎలా వస్తుంది, ఎల్లో కలర్. చూడండి ఇక్కడ ఎలా కిందకి. ఈ కిందన ఏం చేస్తాం, ఫ్రాక్షన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ కాంపౌండ్ అంతటిని ఏం చేస్తున్నారు, కలెక్ట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ కాలం క్రోమటోగ్రఫీ కీప్ యాడింగ్ న్యూ సాల్వెంట్ అని ఉంది. ఇక్కడ 3 బ్యాండ్స్ ఉన్నాయి చూసారా. ఏంటంటే వన్ ఈజ్ బ్లూ, నెక్స్ట్ గ్రీన్, ఎల్లో. ఇవి ఎలా సెపరేషన్ జరుగుతుంది. ఎల్లో చూడండి, ఎల్లోకి హై ఎఫినిటీ ఉందండి. హై ఎఫినిటీ విత్ మొబైల్ ఫేజ్తో ఎఫినిటీ చాలా ఎక్కువ ఉంది ఎల్లోకి, అందువల్ల అది కిందకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో ఇంకా కిందకు వచ్చింది. సో ఇంకా టోటల్ చూడండి కలెక్ట్ చేసుకోండి. ఎల్లో కలెక్ట్ అయిపోతే ఇంకా మిగిలింది ఏముంది, బ్లూ ఉంది. చూసారా, అదనమాట. ఆ విధంగా దీన్ని డెవలప్మెంట్ టెక్నిక్ అంటే ఎల్యూషన్ అంటే బై ఎల్యూషన్ టెక్నిక్ ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ సెపరేట్ అవుట్ ఫ్రమ్ ద కాలం. ఎల్యూషన్ టెక్నిక్ అంటే ఏంటంటే ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ ఫ్రమ్ ద కాలం. అంటే సెపరేట్ అయిపోతాయండి కాలం నుంచి. ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఏమవుతాయి అంటే సెపరేట్ అవుతున్నాయి. ద ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద అవుట్ కాలం. నెక్స్ట్ isocratic elution technique. In this elution technique, some solvent composition or solvent of some polarity is used throughout the process of separation. Example, chloroform. Next ఏంటంటే
Gradient elution technique. Solvents of gradually increased polarity or elution strength are used during the process of separation. సాల్వెంట్ యొక్క పొలారిటీ పెంచామనుకోండి, అవి ఏమవుతాయి అంటే గ్రాడ్యువల్గా కాంపనెంట్స్ అనేవి బయటకు ఎల్యూట్ అవుతాయి. అందుకే దాన్ని గ్రేడియంట్ గ్రాడ్యువల్లీ అని చెప్పాం. గ్రేడియంట్ గ్రాడ్యువల్లీ అంటే ఏంటంటే solvents of gradually increases polarity and increases elution strength are used during the process of separation. Initially benzene, then chloroform, then ethyl acetate, then chloroform. Initially benzene, తర్వాత chloroform, తర్వాత మళ్ళీ ethyl acetate, తర్వాత chloroform. అంటే ఏమవుతుంది, బెంజీన్ నుంచి క్లోరోఫామ్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, పొలారిటీ పెరుగుతుంది. So detection of components. If the compounds are separated in a column chromatography procedure are colored. If the components are separated in a column chromatography procedure are colored, the progress of the separation can simply be monitored and visually. If the compounds to be isolated from column chromatography are colorless, in this case small fractions of the element are collected subsequently in a labeled cubes. The composition of each fraction is analyzed by TLC. మనం ఏంటంటే కొద్దిగా కలెక్ట్ చేసుకుంటాం. కలర్లెస్ కాకపోతే మన చూపుతో ఐడెంటిఫై చేయలేం కదా మన కాంపౌండ్ ఏదన్నది. అప్పుడు కొద్ది ఫ్రాక్షన్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. కలెక్ట్ చేసుకొని మనం చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి అమ్మా, ఎల్యూటింగ్ ద శాంపుల్ కాంపనెంట్స్ ఏబిసి సెపరేట్ కాలం ప్రాసెస్, సిబిఏ కనబడుతున్నాయి. సెపరేట్ ఫస్ట్ ఏ అవుద్ది, తర్వాత బి అండ్ సి. ఓకే, ఒకవేళ ఏబి మిక్చర్ తీసుకోండి, మిక్చర్ ఆఫ్ ఏబి ఏతో, ఇక్కడ చూడండి ఏ ఉంది కదా, ఏతో పాటు ఫస్ట్ ఏ కంప్లీట్గా వచ్చేస్తుందమ్మా. ఒక 50% ఏ ఉందనుకోండి, 40% ఏ అనేది ప్యూర్ ఫామ్లో వచ్చేస్తుంది. ఆ 40% ఏని ఇక్కడ కలెక్ట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఏ, మిగతా 10% ఏ, ఇందులో ఒక 5% బి అనేది ఇంప్యూర్ ఫామ్లో వచ్చేస్తుంది. అందువల్ల అక్కడ ఏ ప్లస్ బిని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఏ బి కంప్లీట్ అయిపోతుంది, రిమైనింగ్ బి అంతా వస్తుంది, ఇందులో కలెక్ట్ చేసుకోండి. తర్వాత మిగిలినది సి అనమాట. సో ఏ ప్లస్ బి మిక్చర్ని మళ్ళా కాలం చేసి ఏ బిని సెపరేట్ చేయొచ్చు. ఎనలైజింగ్ ద ఫ్రాక్షన్ చూడండి, ఏ టాప్లో ఉంది సాల్వెంట్ ఫ్రంట్, అందుకే అది ముందు వచ్చింది. నెక్స్ట్ బి, నెక్స్ట్ చూడండి ఇవంతా మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్. అదే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాలం ఎఫిషియన్సీ. కాలం ఎఫిషియన్సీ ఫ్యాక్టర్స్లో మనం ఫస్ట్ ఏంటంటే డైమెన్షన్స్ ఆఫ్ ద కాలం యొక్క డైమెన్షన్స్ ఇంపార్టెంట్. డైమెన్షన్స్ ఆఫ్ ద కాలం ఎఫిషియన్సీ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్ బై ఇంక్రీజింగ్ లెంత్ విత్ రేషియో ఆఫ్ ద కాలం. Particle size of the column packing. Separation to be improved by decreasing the particle size of the absorbent. మనం తీసుకున్నటువంటి స్టేషనరీ ఫేజ్ ఉంది కదా, ఆ పార్టికల్స్ యొక్క సైజ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఆ స్టేషనరీ ఫేజ్ యొక్క సైజ్ బట్టి కూడా మనం చెప్పొచ్చు. యాక్టివిటీ ఆఫ్ ద అబ్జార్బెంట్, టెంపరేచర్ ఆఫ్ ద కాలం అండ్ ప్యాకింగ్ ఆఫ్ ద కాలం అండ్ క్వాలిటీ ఆఫ్ సాల్వెంట్స్. సాల్వెంట్లో ఇంప్యూరిటీస్ ఉన్నా మళ్ళీ మనకి ఎఫిషియన్సీ ఉండదు, కాలం ఎఫిషియన్సీ. సో కాలం క్రోమటోగ్రఫీ అప్లికేషన్స్ ఏంటంటే సెపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ సెపరేట్ చేయొచ్చు, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, ఎస్టిమేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఫార్ములేషన్, ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, డిటర్మినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ గ్లైకోసైడ్స్ ఇన్ డీటెయిల్స్ లీఫ్, సెపరేషన్ ఆఫ్ డైస్టీరియోమర్స్. ఇవన్నిటి కూడా మనకి ఇంపార్టెంటే. మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ని సెపరేట్ చేయొచ్చు అమ్మా, మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ సెపరేట్ చేయొచ్చు, ప్యూరిఫికేషన్ చేయొచ్చు, ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ ఐసోలేట్ చేయొచ్చు, యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, ఎస్టిమేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఫార్ములేషన్, ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, determination of primary secondary glycosides in dicetyls leaf, separation of diastereomers,
ఈ విధంగా మనం ఎన్నైనా చేయొచ్చండి. సో ఇక్కడ మీరు ఒక చూపెడతాను మీకు కాలం క్రోమటోగ్రఫీ, జస్ట్ ఒక 5 minutes వీడియో చూడండి. ఇక్కడ చూడండి అమ్మ, కాలం తీసుకున్నారు కదా, చేస్తున్నారు కాలంలో ఏం చేస్తున్నారు వాళ్ళు మనకి చూడండి. కాటన్ అనేది, కాటన్ ఉంది కదా, కాటన్ కిందన పెడుతున్నారు, కాలం కిందన డిప్ చేస్తున్నారు కాటన్. ఈ కాటన్ ఎందుకు పెడుతున్నారంటే స్టేషనరీ ఫేజ్ ఉంది కదా సిలికా జెల్, అది కింద కాకుండా చూడండి సిలికా జెల్ వేస్తున్నారు, పైనుంచి ఫండెల్ నుంచి సిలికా జెల్ వేస్తున్నారు. చూడండి సిలికా జెల్ మొత్తం కంప్లీట్గా నిండుతుంది. చూసారా సిలికా జెల్, ఇంకా వేస్తున్నారు సిలికా జెల్. ఇవ్వండి అంతా సిలికా జెల్. వెట్ కాలం చేస్తున్నామ్మా, సాల్వెంట్ కలిపేస్తున్నారు సిలికా జెల్లో. వెట్ కాలం మీకు చెప్పాను, వెట్ కాలం అంటే ఏంటంటే ఈ సాల్వెంట్ని ఏం చేస్తున్నారు సిలికా జెల్లో కలిపేస్తున్నారు, సాల్వెంట్లో కలుపుకొని ప్యాక్ చేస్తున్నారు కాలంలో సిలికా జెల్ని. చూడండి ఎలా ప్యాక్ చేస్తున్నారు. ఏ విధంగా ప్యాక్ చేయబడుతుందో ఒకసారి చూడండి. చూడండి సాల్వెంట్ అంతా ఇక మొబైల్ ఫేజ్ అమ్మ, ఈ సాల్వెంట్ సిలికా జెల్ సాల్వెంట్లో కరిగించేసుకొని మొత్తం చేశారు. ఇక సాల్వెంట్ కిందకి ఎలాగా చూడండి, ఆయన చేతితో ఇచ్చేస్తున్నాడు. మరలా సిలికా జెల్ ఏమైనా మిగిలి ఉంటే దాన్ని అంతటిని మరలా సాల్వెంట్లో కరిగించుకొని వేస్తున్నారు. చూడండి మొత్తం సాల్వెంట్ అంతటిని, సాల్వెంట్ అంతా అలా కింద ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యేటప్పుడు ఆ సిలికా జెల్ అంతా వెట్ అవుద్ది అనమాట, మొత్తం వెట్ అవుతుంది సిలికా జెల్ అంతా. తడి చేస్తున్నారు సిలికా జెల్ని. చూడండి ఇక్కడ వరకు సిలికా జెల్ ఉందో ఇక్కడ వరకు ఉంది. జెల్ ఇక్కడ వరకు, సిలికా జెల్ ఇక్కడ వరకు ఉందమ్మా. మిగతాది నెక్స్ట్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్, కాంపౌండ్ మిక్చర్ యాడ్ చేస్తాను. దాన్ని కూడా కొంచెం సూటబుల్ సాల్వెంట్ కలిపి యాడ్ చేసుకుంటుంది. కలర్ చూసారా అది మిక్చర్. చూడండి ఆ కాంపౌండ్ మిక్చర్ని ఎలా యాడ్ చేస్తున్నారు. కలర్లో ఉంది అది. అలా మిక్చర్ లోడ్ చేశారు. ఆ మిక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా పైన కొంత సిలికా జెల్ ఇచ్చేసారు అనమాట, కొద్దిగా పైన. మొబైల్ ఫేజ్ సాల్వెంట్ మొబైల్ ఫేజ్ సాల్వెంట్ వేస్తున్నానమ్మా. చూడండి
చూడండి ఆ కాంపౌండ్ ఎలా కలర్ కాంపౌండెంట్స్ ఎలా వస్తుందో, సెపరేట్ అవుతుందో, కిందకు వస్తుంది చూడండి ఏ విధంగా సెపరేట్ అవుతుంది చూడండి. చూడండి ఆల్మోస్ట్ కిందకు వస్తుంది ఇది. ఇగో ఇక్కడికి దీన్ని ఇవి ఫ్రాక్షన్స్ అంటారు. వీటితో కలెక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఫ్రాక్షన్స్ పెట్టుకున్నారు. వాటిలో సాల్వెంట్ అంతా, ఆ సాల్వెంట్తో పాటు మన కాంపౌండ్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఒక్కొక్కటి సెపరేట్ అవుతాయి. కాలంని ఎలా ఫిల్ చేశారు చూడండి, ప్యాక్ చేశారు. ఒక్కొక్క ఫ్రాక్షన్ పడుతున్నారు. మళ్ళీ చూడండి మొబైల్ ఫేజ్ ఏంటి, సాల్వెంట్ అలా మళ్ళీ ఫిల్ చేస్తున్నారు. ఎందుకంటే పెట్టిన సాల్వెంట్ అంతా కిందకు వచ్చేస్తుంది కదా. చూడండి ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో కనెక్ట్ చేస్తున్నారు. ఈ సాల్వెంట్లో కాంపౌండ్ కూడా ఉంటుందమ్మా. ఈ సాల్వెంట్ని ఎవాపరేట్ చేస్తే కానీ మనకి కాంపౌండ్ అన్నది తీసుకోలేము. సాల్వెంట్ని ఎవాపరేట్ చేస్తేనే మన కాంపౌండ్ అనేది వస్తుంది. చూడండి సాల్వెంట్ని పడుతున్నాం టెస్ట్ ట్యూబ్లు, ఇగోండి టెస్ట్ ట్యూబ్లో పడుతున్నాం. ఈ సాల్వెంట్ని ఎవాపరేట్ చేస్తే ఈ కాంపోనెంట్స్ అంతా టెస్ట్ ట్యూబ్లో ఉంటుంది. ఓకేనా? ఇది మీకు కావాల్సినటువంటి కాలం క్రోమటోగ్రఫీకి సంబంధించినటువంటి ఈ విధంగా మనం చేయొచ్చండి క్రోమటోగ్రఫీ, కాలం క్రోమటోగ్రఫీ. ఇది వన్ ఆఫ్ టైప్ ఆఫ్ కాలం. సిలికా జల్లి వైట్గా ఉన్నంతా సిలికా జల్లి. మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్, దీన్ని అంతటిని పైన వేస్తారు. సో నెక్స్ట్ నేను ముందుకు వచ్చేసాను, ఫార్వర్డ్ చేశాను. అంటే కాంపౌండ్ అంతటిని వేస్తే బ్లూ కలర్లో ఉంది కాంపౌండ్. కాటన్ కూడా పైన పెడతారు, డిస్టర్బ్ అవ్వకన్నా. పైనుంచి మొబైల్ ఫేజ్ అనేది లోడ్ చేస్తుంది. చూడండి మొబైల్ ఫేజ్ పైనుంచి వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఒక్కొక్కటి ఎలా పడుతున్నారు చూడండి. ఈ ఫ్రాక్షన్స్ అనేవి ఒక సిరీస్గా పెట్టుకున్నారు టెస్ట్ ట్యూబ్స్. ఇదిగోండి అక్కడ చేత్తో ఆమె రిలీజ్ చేస్తుంది. కాలం చూడండి ఎలా ఫిట్ చేశారు స్టాండ్కి. పైన మొబైల్ ఫేజ్ సాల్వెంట్ వేస్తుంది, ఆవిడ యాడ్ చేస్తుంది సాల్వెంట్. దట్ ఈజ్ మొబైల్ ఫేజ్. ఆ మొబైల్ ఫేజ్లో మీకు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న కాంపోనెంట్స్ కొన్ని కరిగిపోయి మొబైల్ ఫేజ్తో పాటు మనకేమొస్తాయి, కిందకు వచ్చేస్తాయి. కిందకు వచ్చేటప్పుడు వాటిని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం టెస్ట్ ట్యూబ్లలో. కొన్ని సిలికా జెల్కి అబ్జర్బ్ అయిపోతాయి, అవే మనం ఏం చేయలేం. అవి లేట్గా ఎల్యూట్ అవుతాయి, ఇవి ఫాస్ట్గా కొన్ని ఎల్యూట్ అవుతాయి. చూడండి ఇక్కడ ఒక ఫేజ్, ఇక్కడ ఒక కలర్లో 3 కలర్లో కన్వర్ట్ అయ్యి చూసారా. ఒకటి ముందుకు వస్తుంది లైట్ గ్రీన్ అన్నది మనకు ముందుకు వస్తుంది. మొబైల్ ఫేజ్ అనేది పాస్ చేస్తున్నారు. సాల్వెంట్ని ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ కలెక్ట్ చేసుకున్నారు. చూడండి ఇక్కడ 3 బ్యాండ్స్ 1 2 3 ఇది ముందుకు వస్తుంది కిందకి లైట్ గ్రీన్. ఈ లైట్ గ్రీన్ ముందుకు వచ్చేస్తుంది అంటే సాల్వెంట్లో కరిగిపోతుంది. ఇదంతా కాంపోనెంట్, ఫస్ట్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అమ్మ. ఒకసారి కాలంలో వేసరికి ఈ లైట్ గ్రీన్ ముందుకు వస్తుంది. దీనికి మోర్ ఎఫినిటీ ఉంది. దేంతో ఎఫినిటీ?
సాల్వెంట్తో మోర్ చూడండి, అక్కడ చేసారు కదా, అక్కడ చేయి పెట్టారు. అది 1, ఇది 2, ఇది 3. రాగప్రియ అర్థమవుతుందా? చూస్తున్నావా? క్లియర్గా కనబడుతుంది కదా వీడియో? ఇప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఇంత క్లియర్ గా ఉంది సార్. వాయిస్ మీరు ఒకసారి బ్రేక్ అవ్వదులంటే మీరు క్లియర్గా చూడండి ఒకసారి. ప్రాసెస్ ఏంటనేది, కాలం ఏం జరుగుతుంది చూడండి. కనబడుతుంది కదా, కనబడుతుంది కదా? ఓకేనా? క్లియర్ గా ఉంది సార్. ఓకే, చూడండి. సో నెక్స్ట్ ఏంటి అవుతుంది, ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎల్యూట్ అయిపోద్ది. ఫస్ట్ ఏదైతే కిందకు వచ్చేది అది ఎల్యూట్ అయిపోతుంది. చూడండమ్మా, ఇక్కడ బ్లూ కలర్ లైట్ గ్రీన్ ఇక్కడికి వచ్చింది, కిందకు వచ్చింది. ఈ కలర్ రెండో కలర్, ఇది రెండో కాంపోనెంట్ ఇక్కడ ఉంది. మూడో కాంపోనెంట్ పైనే ఉంది, అంటే సిలికా జెల్తో అబ్జార్బ్ అయిపోయింది పై కాంపోనెంట్. ఇది మిడిల్కి ఇక్కడికి వచ్చింది. సో ఇది వచ్చి కంప్లీట్గా కిందకు వచ్చింది. సాల్వెంట్ మొబైల్ ఫేజ్ ఇదంతా ఆ సాల్వెంట్తో కిందకు వస్తుంది. సో చూడండి, కలెక్ట్ చేసుకుంది ఆవిడ. అలా ఒక్కొక్క ఫ్రాక్షన్స్ కలెక్ట్ చేసుకుంటారు. చూడండి టెస్ట్ ట్యూబ్స్తో ఎలా కలెక్ట్ చేస్తున్నారు. టెస్ట్ ట్యూబ్స్ని ఎందుకు టెస్ట్ ట్యూబ్స్నే తీసుకుంటారంటే, స్మాల్ క్వాంటిటీ, తక్కువ క్వాంటిటీలో కలెక్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. సెపరేట్గా కలెక్ట్ చేసుకుంటేనే మనకి ఇంప్యూరిటీస్ ఉండవు. ఒకే దాంట్లో కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంప్యూరిటీస్ ఎక్కువైపోతాయి. ఏం చేస్తారు, ఒక 10 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటారమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 టెస్ట్ ట్యూబ్స్ ఫిల్ చేసుకుంటారు, కలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ స్పాట్ పెడతారు టీఎల్సీలో, 5 టెస్ట్ ట్యూబ్ స్పాట్ పెడతారు. అదేవిధంగా 8 to 10 ఇలా పెడతారు. ఫస్ట్ది 10 ఒకేలా ఉన్నాయనుకోండి, సేమ్ స్పాట్స్, ఆ 10 టెస్ట్ ట్యూబ్స్లో ఉన్నటువంటి సాల్వెంట్ని ఒక దాంట్లో కలిపేసి ఆ సాల్వెంట్ని ఎవాపరేట్ చేసుకొని ఆ కాంపోనెంట్స్ని సెపరేట్ చేసుకుంటారు. 1 to 10లో 1 నుంచి 5 ఒకలాగా ఉన్నాయి. 8వది సెపరేట్గా ఉందనుకోండి, స్పాట్ 1 5 రెండింటితో మ్యాచ్ అవ్వలేదు. ఆ 8ని పక్కన పెట్టి 1 5 మాత్రమే ఒక దాంట్లో కలుపుకుంటారమ్మా. ఆ 1 5 ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్స్ని సాల్వెంట్ని ఎవాపరేట్ చేసి ఆ కాంపోనెంట్ తీసుకుంటారు. దీనివల్ల ఏమవుద్దంటే, మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏమైనా వస్తే మనము దాన్ని సెపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక 20 టెస్ట్ ట్యూబ్లు కలెక్ట్ చేశారనుకోండి, ఇలా 20 టెస్ట్ ట్యూబ్లు కలెక్ట్ చేస్తే ఏమవుతుంది, సింపుల్గా ఏం చేసుకుంటారు, 1 3 5 7 9 11 13 15 అలా పెట్టుకుంటారు టీఎల్సీ. 1 3 5 7 9 11 ఒకేలా ఉన్నాయనుకోండి, ఆ 1 నుంచి 11 టెస్ట్ ట్యూబ్స్లో ఉన్నటువంటి సాల్వెంట్ మొబైల్ ఫేజ్ అంతటిని ఒక దాంట్లో కలిపేసుకొని సాల్వెంట్ ఎవాపరేట్ చేసి కాంపౌండ్ని పొందుతారు. ఒకవేళ 1 to 11 వరకు ఒక 13 డిఫరెంట్ ఉంది అనుకో, అప్పుడు 12ని కూడా చెక్ చేస్తారు. 12 అనేది 13 లాగుంటే 12ని 13తో కలిపేసుకుంటారు. 11 లాగుంటే సో దానిలో కలుపుకుంటారు. చూడండి, లైట్ గ్రీన్ అంతా పోయింది. నెక్స్ట్ ఇది వస్తుంది, సెకండ్ ఎల్లో కలర్. మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాక్టికల్గా చూస్తేనే మనకి అర్థమవుతాయమ్మా. బోర్డు మీద చెప్పే కన్నా మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తే మీకు ఎంత నీట్గా అర్థమవుతుంది చూడండి.
చూడండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ తర్వాత ఈ బ్లూ కలర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎల్లో అంతా స్టార్ట్ అయిపోతుంది. చూడండి, నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. చూడండి, ఎల్లో మొత్తం కిందకు వచ్చింది. చూడండి, కంప్లీట్ ఎల్లో. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఫ్రాక్షన్స్ అనేవి ఇలా మనం కాలం క్రోమటోగ్రఫీ ద్వారా ఇలా సెపరేట్ చేసుకుంటామండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో తర్వాత ఏంటంటే కంప్లీట్ ఎల్లో కూడా అయిపోతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇది మనకి కాలం అండి. సో నెక్స్ట్ మనం చాలు చూసింది, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. సో ఇది మనకి కాలం క్రోమటోగ్రఫీ. సో సెపరేషన్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే సెపరేట్ చేయొచ్చు అండి. మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఎలా సెపరేట్ చేయొచ్చు, ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద కూడా మనం సెపరేట్ చేయొచ్చు. ప్యూరిఫికేషన్ చేయొచ్చు అండి. ఏదైనా కాంపౌండ్స్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని తొలగించవచ్చు. నెక్స్ట్ ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్. యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్ని ఐసోలేట్ చేయొచ్చు, సెపరేట్ చేయొచ్చు. ఎస్టిమేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ ఫార్ములేషన్. అదేవిధంగా ఐసోలేషన్ ఆఫ్ యాక్టివ్ కాన్స్టిట్యూయెంట్స్, డిటర్మినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ గ్లైకోసైడ్స్ ఇన్ డిజిటైల్ స్లీప్, సెపరేషన్ ఆఫ్ డైస్టెరియోమర్స్. ఇలా డైస్టెరియోమర్స్ను కూడా మనం సెపరేట్ చేయొచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ అనేవి మనకి ఒక కాలం క్రోమటోగ్రఫీ ద్వారా ఉన్నాయమ్మా. ఓకే, సో మెనీ అడ్వాంటేజెస్ ఆర్ ఇన్ కాలం chromatography. Advantages: any type of mixture can be separated, any quantity of mixture can be separated, wider choice of mobile fields, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఆటోమేషన్ ఈజ్ పాసిబుల్. డిసడ్వాంటేజ్ ఉందమ్మా. ఏంటంటే ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. ఏంటి, టైం కన్జ్యూమింగ్ ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువ ఒక్కోసారి కొన్ని కాలమ్స్ 1 డే పడతాయి, కొన్ని కాలం 2 days కూడా పడతాయి, కొన్ని కాలమ్స్ 1 hourలో అయిపోతాయి. మోర్ అమౌంట్ ఆఫ్ మొబైల్ ఫేజ్ ఎక్కువ, సాల్వెంట్ ఎక్కువ అవసరం అవుతుంది మనం చేసే కాలమ్స్కి. ఆటోమేషన్ మేక్స్ ద టెక్నిక్స్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ ఎక్స్పెన్సివ్. ఆటోమేషన్ ప్రాసెస్. సో ఈ విధంగా మనం చెప్పొచ్చండి. సో ఇది మనకి కాలం క్రోమటోగ్రఫీ. సో మీరు అందరూ కూడా కొంచెం బాగా చదవాలి మరి. సో మీకు మెటీరియల్ అయితే పెడతానులేండి. మీరు ఒకసారి నా క్లాసెస్ మీకు ఏమైనా వినకపోతే లింక్స్ ఉంటాయండి, లింక్ పెడతాను గ్రూప్లో. ఆ లింక్స్ యూట్యూబ్ లింక్స్ చూసుకుంటే ఆ యూట్యూబ్ లింక్లో మీకు క్లాసెస్ అనేవి మళ్ళీ రివైజ్, మీకు ఏదైతే క్లాస్ అర్థం కాలేదో మీరు ఆ క్లాసెస్ని చూడొచ్చు. యూట్యూబ్ లింక్ పెడతాను, చూసుకోవచ్చు. ఎనీ డౌట్స్ రాగప్రియ? నో. కొత్త క్లారిటీ వచ్చింది కదా నీకు?
సార్ ఎగ్జామ్లో కాలం క్రోమటోగ్రఫీ ఇస్తే రాయగలవు కదా. ఎస్ సార్. టిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఇచ్చిన, కాలం క్రోమటోగ్రఫీ ఇచ్చిన, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఇచ్చిన, ఎస్ సార్. అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఇచ్చిన, ఇవన్నీ రాయగలగాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మా? క్లస్టర్ వైష్ణవి మ్యామ్ ఉంది సార్. నెక్స్ట్ ఓకే. ఈరోజు క్లస్టర్ ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా. సో 2 to 5 అవ్వండి. ప్రాక్టికల్స్ Okay, sir. వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం అమ్మా. ఓకే. ఓకే ఓకే. నెక్స్ట్ క్లాస్కి మీరు ఇంకా ఉండండి, వెయిట్. నెక్స్ట్ క్లాస్లో మీరు ఇంకా స్టార్ట్ అవ్వచ్చు.